కాంగ్రెస్ సర్కారు మోసం నిరుద్యోగ యువత రగిలిపోతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయని మోసంపై మండిపడుతున్నారు నిరుద్యోగులు. జాబ్ క్యాలెండర్ ఎక్కడా? ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఏవి? నెల నెల నిరుద్యోగ భృతి ఎందుకివ్వరు అని ప్రశ్నిస్తున్నారు. గత 2 ఏళ్లుగా విడతల వారీగా ఆందోళనలు చేపడుతూ వస్తున్న నిరుద్యోగులు మహాధర్నా చేపట్టారు. హైదరాబాద్ ఇందిరా పార్కు నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీత ఏదైతే రేవంత్ సర్కార్ పై అయితే నిరుద్యోగులు అయితే ఇవాళ జంగ్ సైరన్ మోగించారు. ఏదైతే ఎన్నికలకు ముందు ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ సర్కార్ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ విస్మరించిందని ప్రధానంగా నిరుద్యోగులు అయితే మండిపడుతున్నారు. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై నిరుద్యోగులు తిరగబడుతున్న పరిస్థితి ఉంది. అందుకు నిరసనగా ఇవాళ ఇందిరా పార్క్ వేదికగా నిరుద్యోగులు అయితే మహాధర్నా చేపట్టారు. ఆ మహాధర్నాకు నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మనం చూడొచ్చు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చి జాబ్ క్యాలెండర్ ఒకేసారి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటూ వాళ్ళు ప్లాకార్డు ప్రదర్శిస్తూ మన ముందు కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ హామీలు ఏమయ్యాయి, ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రధానంగా వాళ్ళు నిరసిస్తూ హామీలను చూపెడుతున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మనం ప్రభుత్వానికి ప్రమాదం అని ప్లాకార్డు ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది నిరుద్యోగ జేఏసీ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు నిరుద్యోగులకు ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందని చెప్పండి. మాకైతే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి చాలా మోసం చేసింది. మాకు నమ్మించి గద్దెనెక్కింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఆ రోజు నిరుద్యోగులకి చెప్పిన హామీ 1 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు. కానీ ఈ రోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే మేము ఓపికతో 2 సంవత్సరాలు ఓపిక పట్టాం. ఇంకా మా ఓపిక నశించిపోతుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా టైం ఇస్తాం, ఆ టైం కూడా ఇచ్చినాం. మా నిరసనలు తెలిపినాం, అన్ని విధాలా తెలిపినా కూడా మాట్లాడి ఇప్పటి కూడా ఒక్క నోటిఫికేషన్ రాలే. ఎందుకంటే మా ద్వారాగానే ఎక్కిన ప్రభుత్వం, ఈ గద్దెనెక్కిన ప్రభుత్వం, మా ద్వారాగానే పదవులు వచ్చినాయి, ఎమ్మెల్సీలు వచ్చినాయి, నామినేటెడ్ పదవులు వచ్చినాయి, చైర్మన్ పదవులు వచ్చినాయి. ఈ రోజు వాళ్ళు మా పేరు చెప్పుకొని గద్దెను ఎక్కి ఈ రోజు వాళ్ళు ఏసీ కార్లలో, బంగ్లాలలో మొత్తం అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు మేము గ్రామాలకు వెళ్లి బస్ యాత్రలు చేసి మాకు అన్యాయం జరుగుతుంది అని మేము అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కానీ ఇదే ప్రభుత్వం నిరుద్యోగులకి నమ్మించి మోసం చేసింది. అందుకే మేము ఈ రోజు నుంచి మా ఓపిక నశిస్తుంది. 5 రూపాయల లైబ్రరీలో గంటలు కూర్చోలేక నడుములు నొప్పి వచ్చి మాకు అసలు రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, స్టడీ హాల్ ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బందులతో మేము చదువుకుంటున్నాం. అదే వీళ్ళ కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రభుత్వం రాకముందు మాదే సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చి మీ సమస్య ఇది మొత్తంగా చూస్తే యువకులు నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చెప్పండి, ఇదే రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లికి వచ్చి ఉద్యోగాలు ప్రకటించారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మాట విస్మరించిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తానని హామీ ఇచ్చిన ఈ రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ధర్నా నిర్వహించబడుతుంది. ఈ మహాధర్నకు వ్యతిరేకంగా ఈ మహాధర్నా నిర్వహించబడుతుంది. దయచేసి 2 సంవత్సరాలు అయిందని అనేక రకాలుగా మేము చేసినాం, అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాం, అనేక రకాలుగా 5 రూపాయల భోజనం తిని ఇబ్బంది పడ్డాం. మీరు ఇస్తానన్న 2 చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాం. ఇంకా ఈ ఇబ్బందులన్నీ కాదు, ఇక మీతో మాకు పోరాటం అని చెప్పేసి పోరాటంలో భాగంగానే తరహాల మోసం చేసిండ్రు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసం చేసిండ్రు, అడుగడుగున మోసం చేసిండ్రు. జాబ్ క్యాలెండర్ కోసం మోసం చేసిండ్రు. 29 జీవో తెచ్చి మోసం చేసిండ్రు. 46 జీవోని రద్దు చేస్తామని ఇచ్చి మోసం చేసిండ్రు. 1:100 ఇస్తామని మోసం చేసిండ్రు. అడుగడుగున మోసం చేస్తూ మమ్మల్ని అడుగడుగున ఇబ్బంది పెడుతున్నారు. మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఆ మానసిక క్షోభకు వ్యతిరేకంగానే ఈ మహాధర్నా నిర్వహిస్తున్నాం. దయచేసి ఇప్పటి కూడా ప్రభుత్వానికి ఒకటి చెప్తా ఉన్నా, ఒక సవాలు విసురుతున్నా. 2 నెలల లోపల 40,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తేనే భర్తీ చేయండి. లేదంటే ఇంకా తీసుకుపోయే కార్యక్రమాలకు తెలంగాణ నిరుద్యోగులు తీసుకుపోయే కార్యక్రమాలకు అట్లానే హైదరాబాద్ దిగ్బంధం చేసే ప్రయత్నం కూడా చేస్తా. ఇప్పటికే భారీగా నిరుద్యోగులు తరలివచ్చిన పరిస్థితి ఉంది. పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి మనం అక్కడక్కడ చూస్తున్నాం. దీన్ని ఎట్లా చూస్తారు? పోలీసులు అడ్డుకున్నా కూడా పోలీసులు ఛేదించి ఇక్కడ వరకు ఇక్కడికి వస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరు అడ్డుకున్నా కూడా మేము నిర్వహించాలనుకున్నాం, మేము నిర్వహించి తీరుతాం. రైట్, మొత్తాన్ని చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో
ఆందోళన కొనసాగుతుందని నిరుద్యోగులకు పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా మహాధర్నా విజయవంతం చేస్తాం, మహాధర్నాతో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తామని నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో. రైట్ యాసర్, థ్యాంక్ యూ.